సో వీట్స్టోన్ బ్రిడ్జ్ మీద ఎలాంటి క్వశ్చన్లు ఇస్తుందో చూద్దాం. ఫస్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనగానే ఇట్ విల్ హ్యావ్ 4 resistors, namely P, Q, R, S, connected to a battery. ఈ రెండు టెర్మినల్స్ A, B, C, D అనుకుందాం. వీళ్ళిద్దరి మధ్యలో గ్యాల్వానోమీటర్ కానీ ఎవరినో ఒకటి రెసిస్టెన్స్ పెట్టాలి. When this galvanometer shows 0 reading అంటారు, అంటే when current passing through galvanometer is equal to 0 అన్నా లేదా B and D are at same potential అన్న ఒకటే, because current flows from high potential to low potential. దీంట్లో కరెంట్ పోవట్లేదంటే అర్థం ఏంటి? వీడు ఒకటే పొటెన్షియల్ దగ్గర ఉన్నారు అనగా ఇలా అన్నా లేదా VB is equal to VD అన్నా ఈ రెండింటికి అర్థం ఏంటంటే bridge is balanced అంటాం. Balance. Then we can prove that P by Q should be equal to R by S, or P by Q will be equal to R by S. ఇది బై ఇది ఈక్వల్ టు కింద ఇది బై లేదా ఇది బై ఇది ఈక్వల్ ఇది బై ఇది రాసినా ఒకటే, ఎందుకంటే Q అటు పోతే R ఇటు వస్తుంది. P by R ఈక్వల్ Q by S అన్నా P by Q ఈక్వల్ R by S అన్నా ఒకటే. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే గ్యాల్వానోమీటర్ బ్యాటరీ రెండింటిని ఇంటర్చేంజ్ చేశాను, అప్పుడు బ్యాలెన్సింగ్ కండిషన్ మారుతుందా? ద ఆన్సర్ ఇస్ నో. అంటే వీళ్ళిద్దరి మధ్య బ్యాటరీ కనెక్ట్ చేసి వీళ్ళిద్దరి మధ్య గ్యాల్వానోమీటర్ కనెక్ట్ చేశాను అనుకోండి, దెన్ ఆల్సో ద ఆన్సర్ ఇస్ సేమ్, P by Q will be equal to R by S. So therefore battery comma galvanometer are interchanged, అంటే ఆ ప్లేస్ ఇది దీని ప్లేస్ కాదు, then balancing condition will not be changed. Balancing condition won't be changed. ఇవి థియరీ క్వశ్చన్స్. రెండు సేమ్ పొటెన్షియల్ ఉన్న గ్యాల్వానోమీటర్ రిఫ్లెక్షన్ 0 అన్న P by Q R by S ఒకటి. ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చూద్దాం. The question is, this is a Wheatstone bridge. If the galvanometer shows 0 deflection, or if these two are at same potential, or if the bridge is balanced, then what is the value of H sum? అది క్వశ్చన్. మన P ప్లేస్ లో ఎవరు ఉన్నారు ఇక్కడ? 4. Q ప్లేస్ లో 2. R ప్లేస్ లో 8. S ప్లేస్ లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ప్యారలల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే R1 R2 by R1 plus R2. సిరీస్ అయితే R1 plus R2. సో S ప్లేస్ లో అది పెట్టుకుని X సాల్వ్ చేయాలి అంతే. P by Q అనగా 4 by 2 is equal to R 8 by S అంటే 8x by 8 plus x. దీన్ని సాల్వ్ చేద్దాం. సో 2 2s are 4. ఇది వస్తుంది 16x by 8 plus x equal to 8. 8 2s are అవుతుంది. 2x equal to 8 plus x. x is equal to 8. So if we connect 8 ohm parallel to this one, 8 to 8 parallel కాబట్టి by 2 అవుతుంది. ఇద్దరు ఉన్నారు 8 by 2 4. సో ఇప్పుడు చూడు 4 by 2 ఎంత 2. 8 by ఇక్కడ ఎంత అన్నాను 4. 8 by 4 ఆల్సో 2. లేదా ఇలా సాల్వ్ చేసుకుందాం. ఇంకో ప్రాబ్లం చూద్దాం. If the galvanometer shows 0 deflection again, లేదా if both are at same potential, లేదా the bridge is balanced, then what is the value of X అని అడుగుతాం. సో again P ప్లేస్ లో ఎవరు ఉన్నారు? 4 by Q. Q ప్లేస్ లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? సిరీస్ లో ఏం చేయాలి? R1 plus R2 అంటే 2 plus X is equal to R 8 by S 8. So 8 by 8 1. క్రాస్ మల్టిప్లై చేస్తే 4 is equal to 2 plus X. 2 ని తీసుకొస్తే 4 minus 2 equal to X. X is equal to 2. అంతే. అదే. What is the effective resistance of the circuit? First of all, we know Wheatstone bridge balanced or not balanced అన్నాం అనుకో. P by Q ఎంత? 1. R by S. So bridge is balanced. కాబట్టి దీంట్లో కరెంట్ పోతుందా? పోదు. దాన్ని తీసేయచ్చు. ఎట్లా పోవట్లేదు, అది ఇద్దరు సేమ్ పొటెన్షియల్ కదా. సో కాబట్టి దీన్ని తీసేయచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నారు? సిరీస్ లో ఉన్నారా ప్యారలల్ ఉన్నారని చెప్పడం కోసం చూడండి.
బ్యాటరీలో నుంచి కరెంట్ ఇట్లా బయలుదేరింది ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది స్ప్లిట్ అవుతుంది. మళ్ళీ ఈ బ్యాటరీలో బయలుదేరిన కరెంట్ ఇక్కడికి రావాలన్నమాట. అంటే ఈ ఈ ఈ కరెంట్ ఏ దారి ఎంచుకుంటుంది, ఇలా వచ్చి ఇట్లా పోయే ఛాన్స్ లేదు, వద్దన్నాం కదా, ఇలా వచ్చి ఇలా వస్తుంది. మరి వీడు ఇలా వస్తుంది. ఇప్పుడు చూడు, ఈ కరెంట్ ఎక్కువ ఉందా, ఈ కరెంట్ ఎక్కువ ఉందా, సేమ్. కాబట్టి వీళ్ళిద్దరు సిరీస్ లో సేమ్ కరెంట్ పోవాలి. అంటే పైన ఇద్దరు ఎలా ఉన్నారు, సిరీస్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో 10 10 20. కింద ఇద్దరు ఎలా ఉన్నారు, సిరీస్. కాబట్టి పైన 20 కింద 20. సో పైన ఇద్దరు ప్లేస్ లో 20 పెట్టేస్తున్నాను, కింద కూడా ఇద్దరు ప్లేస్ లో 20 పెట్టేస్తున్నాను. ఇప్పుడు సర్క్యూట్ ఇలా తయారన్నమాట. 20 ఎలా ఉన్నారు, ప్యారలల్ ఉన్నప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని బై చేయొచ్చు. ఎంతమంది ఉన్నారు, 2. 20/2 10. లేసా నాకు అది అర్థం కాలేదంటే 64/60 వేసుకో, అట్లయినా ఒకటే. సో 20 × 20/20 + 20 40. 2 × 2 = 10. ఆన్సర్ ఈస్ 10. అంటే ఇంకా ట్రిక్ ఏంటంటే 10 ఆన్సర్ కూడా 10. 5 ఆన్సర్ కూడా 5. విచ్ ఈస్ మోస్ట్ సెన్సిటివ్ అన్నమాట. ఇలాంటి సర్క్యూట్ ఇంకో రెండు చూపిస్తాను. These are the two standard circuits of balanced width and pitch. చూద్దాం సార్, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, 5 అనగానే ఏం ఐడియా పోవాలంటే విస్టన్. అంటే దీన్ని మోడిఫై చేసి విస్టన్ పిచ్ లాగా చేయొచ్చు, నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఇలా వచ్చింది అనుకోండి విస్టన్ పిచ్, ఇది P, ఇది Q, ఇది R, ఇది S. అంటే వీడు మకర అయిపోతాడు. ఎందుకు, P/Q ఎంత 1, R/S కూడా 1. ఈ మధ్యలో వాటిని తీసేయచ్చు. సో వీటిని తీసేస్తే అప్పుడు వీళ్ళిద్దరు సిరీస్ 4 ఆన్సర్ 4. ఇది కూడా విస్టన్ పిచ్, బ్యాలెన్స్ విస్టన్ పిచ్. ఇది P, ఇది Q, ఇది R, ఇది S. అప్పుడు వీడు మధ్యలో వాడైపోతాడు, వీడు మకర అయిపోతాడు. మళ్ళీ వీడిని కూడా తీసేయచ్చు. 5 ఉన్నాయి కదా, వీడి మధ్యలో తీసేయచ్చు. అప్పుడు మళ్ళీ అందరూ 5 ఆన్సర్ 5. ఈ 2 స్టాండర్డ్ సర్క్యూట్స్ ఆఫ్ విస్టన్ పిచ్. ఓకే, మీటర్ పిచ్ ఏం లేదండి, మీటర్ ఉంటుంది పొడవు. ఇది అంతా మీటర్ అన్నమాట. ఇది మ్యాంగనీన్ వైర్, ఇక్కడ కింద స్కేల్ ఉంటుంది. మ్యాంగనీన్ వైర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే దాని ఆల్ఫా 0. Temperature coefficient of resistance for manganese wire is 0. Means that temperature increase చేస్తే resistance కూడా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆల్ఫా పాజిటివ్. అవి కండక్టర్స్, మెటల్స్ అన్నమాట. టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గింది అనుకోండి, ఆల్ఫా నెగిటివ్. సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ మొన్న అడిగాడు 2020లో. ఆల్ఫా ఇస్ నెగిటివ్ ఫర్ సెమీ కండక్టర్స్ అండ్ ఆల్సో ఇన్సులేటర్స్. Because temperature increases, resistance decreases. But whereas for metals, conductors, temperature increases, resistance also increases. Temperature మారినా resistance మారదు. వాడే ఎవడంటే మ్యాంగనీన్ వైర్. మ్యాంగనీన్ కానీ కాన్స్టెంట్. ఈ రెండు మెటీరియల్స్ ఎల్లాయిస్ అవి. ఈ రెండింటికి కూడా ఆల్ఫా 0. అంటే విత్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. ఓకే, అది పక్కన పెట్టండి. ఇది మీటర్ పిచ్ అండి. ఇక్కడ X అనుకుందాం, ఇది Y అనుకుందాం. దీని లెఫ్ట్ గ్యాప్ అంటారు, దీని రైట్ గ్యాప్ అంటారు. బ్యాలెన్స్ లెంత్ జనరల్లీ ఏమి ఇవ్వకపోతే మెజర్ ఫ్రమ్ లెఫ్ట్. టోటల్ లెంత్ అంతా మీటర్ అన్న కదా, ఎన్ని సెంటీమీటర్, 100 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 100 - 7. అగైన్ సేమ్ ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విస్టన్ పిచ్ అన్న కాబట్టి what I can say, P/Q = R/S. ఈ విస్టన్ పిచ్ ఇవన్నీ కిర్చాఫ్స్ లాస్ అప్లై చేస్తే వచ్చినాయి. Kirchhoff's first law is based on law of conservation of charge. Kirchhoff's second law is based on law of conservation of energy. చాలా సార్లు అడిగాడు. ఫస్ట్ సిగ్మా I 0, రెండో సిగ్మా V 0, conservation of charge, రెండో conservation of energy. ఓకే, దెన్ P/Q = R/S అంతే. దెన్ జాకీ అన్నమాట, జాకీ ఇక్కడ ఉంటుంది. X/Y is equal to L/100 - when galvanometer shows 0. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మీటర్ పిచ్. ఇప్పుడు దీని మీద ఒక 2-3 లెక్కలు చేద్దాం. The left and right gaps of a meter pitch
are in the ratio of the left and right gaps of a meter bit are in the ratio of 1:4. Find the balancing length from left and right. Find the balancing length. Okay. So మనకి ప్రిన్సిపల్ ఏంటి? x by y is equal to l by 100 minus l. వీడు ఇచ్చాడు x by y ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు? అంతే 1/4 equal to l by 100 minus l. క్రాస్ మల్టిప్లికేషన్ 100 minus l equal to 4l minus l అటు పోతే 5l is equal to 100 into లో ఉంది కాబట్టి డివైడెడ్ బై 100 by 5 equal to l. l equal to 20 cm. ఫ్రమ్ లెఫ్ట్ అయితే 20, మరి ఫ్రమ్ రైట్ అయితే 80. సో ఫ్రమ్ రైట్ అని మెన్షన్ చేస్తేనే 80 పెట్టాలి. అన్లెస్ ఇట్ ఇస్ మెన్షన్ ఇట్ ఇస్ ఫ్రమ్ లెఫ్ట్, దట్ ఇస్ 20 cm పెట్టాలి. ఓకే, ఇంకో ప్రాబ్లం. The left and right gaps of a meter bit, the left and right gaps of a meter bit are connected with 2 ohm comma 4 ohm, are connected with 2 ohm comma 4 ohm. फोर of the level 3 bond 3 better 2 ohm comma 3 ohm full stop. If 3 ohm is connected or is shunted and parallel connected, shunted and parallel. If 3 ohm is shunted with 6 ohm resistance, with the 6 ohm resistance, what is the shift in balancing length? What is the shift in balancing point? Shift అడిగాను. షిఫ్ట్ అంటే ఏంటి? చేంజ్ కావాలంటే అంతకుముందు ఎక్కడో తెలవాలి, ఇప్పుడు ఎక్కడో తెలవాలి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ నే షిఫ్ట్ అంటాం. అంతేనా? మనం ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్ పోయాలి. షిఫ్ట్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి దూరం? ఏ నుంచి బికి దూరం. అట్లా కాకుండా అసలు ముందే తెలవకుండా ఫైనల్గా బికి పోయావు, ఎంత షిఫ్ట్ అయ్యావు అంటే ఎక్కడి నుంచి అని చెప్తావు? ఆకాశం నుంచి చెప్తావా, భూమి నుంచి చెప్తావా? షిఫ్ట్ అంటే ఏంటి? ఇనీషియల్ నుంచి ఫైనల్కి ఎంత చేంజ్ అనేది కావాలి. అంతేనా? ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఓకే, చూద్దాం. ఫస్ట్ డేటా ఏమి ఇచ్చాడు వాడు? లెఫ్ట్ హ్యాండ్. మీటర్ బిట్ జనంగా నీ బొమ్మ తీసుకోండి. మీటర్ బిట్ జనంగానే అసలు లెక్క చూడకుండా ఈ బొమ్మ వేసుకోండి. పైన 2 గ్యాప్లు వదిలిపెట్టండి, కింద ఏమో బ్యాలెన్సింగ్ అదే వైర్. పైన ఎంత అన్నారు? 2 ఓమా, ఇదెంత? 3 ఓ. ఎల్లు తెలవదు, కనుక్కుందాం ఫస్ట్. ముందు తెలుసుకోకపోతే అసలు షిఫ్ట్ అంటే తెలుసుకుంటాం. ఇది ఎల్లు, అది ఎల్ మైనస్. సో నౌ వాట్ ఐ కెన్ రైట్ 2/3 is equal ఇది బై ఇది బై l by 100 minus l. Cross multiplication 2 into 100 minus 2 into l is equal to 3l. 200 is equal to that both 3l plus 2l 5l. l is equal to 200 by 5 40 centimeter. పక్కన పెట్టు, అడిగింది అది కాదు. ఇప్పుడు రెండోసారి అడిగంటే మళ్ళీ బొమ్మ గీసుకో, ఇట్లానే గీసుకో, ఇంకేం లేదు తప్ప. లెఫ్ట్ దాన్ని ఏం గెలకలే కాబట్టి అదంతే 2 ఓమే ఉంది, దాన్ని ఏం చేయలేదు. రైట్ దాన్ని ఏదో చేసా, ఏం చేసా? 3 ఓమ్కి ఆల్రెడీ 3 ఓమ్ ఉంది, దానికి ఇంకో 6 ఓమ్ని షంటింగ్ చేశా, అంటే ప్యారలల్లో కనెక్ట్ చేశాను. 3 ఓమ్ 6 ఓమ్. ఇప్పుడు ఎల్ ఎంతో కనుక్కుందాము. దా లెఫ్ట్ సైడ్ బై రైట్ సైడ్ 3ఆ 6ఆ వాళ్ళిద్దరి యొక్క ఎఫెక్టివ్ తీసుకోవాలి. ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటి? ప్యారలల్ లో ఉన్నారు కదా, R2 by R plus R. అనగా 3 into 6 by 3 plus 6. 3 6 are 18 by 9. 2 is equal to L by 100 minus L. 2 cancel, ఇది వస్తుంది. 100 minus L equal to L. 100 equal to 2L. L is equal to 50. అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? 40. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 50. రైట్ సైడ్ జరిగాడా, లెఫ్ట్ సైడ్ జరిగాడా? రైట్. అంతకుముందు ఇది కదా, ఇక్కడ నుంచే కదా 40. ఇప్పుడు ఇక్కడ నుంచి 50. సో రైట్ ఆ లెఫ్ట్? ఎంత జరిగాడు? సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? షిఫ్ట్ 10 centimeter towards right.
10 centimeter towards right. Two resistors connected in left and right gaps of a meter which two resistors are connected in left and right gaps of a meter which and the balance point is observed at and the balance point is observed at 60 centimeter from left is observed at 60 centimeter from left. Full stop. If the resistors in the gaps are interchanged, what is the shift in the balancing length? What is the shift in the balancing point? ఓకే, ఏం లేదండి, లెక్క చేయొచ్చు చేయకుండా కూడా చెప్పచ్చు. ఇది ఎక్స్ అనుకుందా, ఇది వై అనుకుందాం రా. ఇది ఎంత అన్నాడు? 60. అప్పుడు ఇది ఆటోమేటికల్లీ ఓకే పక్కన పెట్టారు. ఇప్పుడు ఏం చేశానంటే ఇంటర్చేంజ్ చేశాను, అంటే ఇటు వై పెట్టి ఇటు ఎక్స్ పెట్టి వీళ్ళిద్దరు ఉల్టా అయితే వీళ్ళిద్దరు కూడా ఉల్టా అవుతారు కదా, ఎందుకంటే పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. ఇప్పుడు ఇటు పీ పోయిందంటే ఆర్ కూడా ఇటు పోవాలి. అగైన్ వాట్ అగైన్ రైట్, పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. ఇప్పుడు చెప్పు, ఈ రెండు ఇటు ఉల్టా అయితే ఈ రెండు కూడా ఉల్టా, అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది? అంతకుముందు బ్యాలెన్స్ లెంత్ ఇక్కడ, ఇప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ ఎంత? లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయిందా రైట్ సైడ్ షిఫ్ట్ అయింది? లెఫ్ట్ ఎంత? 20. 60 minus 40. Shift is 20 centimeters towards left. So, ఏమడుగుతారంటే ఫ్రీక్వెంట్ గా, you know the formula for resistance. What is the formula for resistance? Rho L by A. Rho for specific resistance or resistivity, L for its length, A for area of cross section. Rho only depends upon nature of material, of course on temperature. కాపర్ వైర్ ఉంది, దాని రెసిస్టివిటీ రో ఇచ్చాడు. కాపర్ వైరే బట్ డబుల్ దా లెంత్ తీసుకున్నా రో ఏమవుతుంది? మారదు. ఎందుకన్నాను? రో ఓన్లీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. మళ్ళీ కాపర్ అంటున్నాగా అన్నప్పుడు రో మారుతుంది, బట్ రెసిస్టెన్స్ మారుతుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ రో అంటే నేచర్ ఆఫ్ మెటీరియల్, and also depends upon L length, and also depends upon area of cross of course and temperature పక్కన పెట్టండి. సో కాబట్టి రో ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఎ గివెన్ మెటీరియల్. దీని మీద ఎలా క్వశ్చన్లు అడుగుతారంటే, అంటే డెప్త్కి పోవట్లేదు, వాడు అడిగే క్వశ్చన్ ఏంటో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటో చెప్తాను. ఒక వైర్ ఉంది, దాని లెంత్ స్ట్రెచ్ చేశాడు, అంటే సాగదీశాడు. సో దట్ లెంత్ ఈజ్ డబుల్, వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ రెసిస్టెన్స్ అని అడుగుతారు. డబుల్ అంటే రాంగ్ అవుతుంది. ఎస్, ఆర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమన్నారు? రో ఎల్ బై ఏ. మీరు అంటారు సార్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ సార్, ఇది డబుల్ అయితే ఇది కూడా డబుల్ అవుతుంది సార్ అంటారు. రాంగ్. ఎందుకు రాదు? ఇక్కడ ప్రపోర్షనాలిటీ పెట్టాను అంటే అర్థం ఏంటి? కాన్స్టెంట్ తీసేస్తే వీడు ఎట్లా కాన్స్టెంట్, మెటీరియల్ మారలే, మరి వీడు కాన్స్టెంటా? అదే వైర్ని సాగదీస్తే సన్నగా అవుతాడా అట్టనే ఉంటాడా? సన్నగా అవుతాడంటే ఏరియా మారిందిగా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. కాబట్టి కెన్ ఐ సాల్వ్ ఫ్రమ్ డియర్? నో. బట్ ఎవరు కాన్స్టెంట్ అన్నామనుకో, చూడు ఇలా పెట్టాను, దీన్నే సాగదీశాను, సన్నగా అయింది. ఇది ఎల్ అయింది, ఇదంతా 2L. దీని మాస్ ఎక్కువ, దీని మాస్ ఎక్కువ. అదే మాస్ అంటే ఏంటి? క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్, క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ ఏం మారలేదు, అంతకుముందు దగ్గర దగ్గరగా ఉన్న మ్యాటర్ ఇప్పుడు దూర దూరంగా జరిగింది. సో కాబట్టి మాస్ ఏం చేద్దామంటే ఇంటూ ఎల్ బై ఎల్ చేసామనుకో, అప్పుడైతే రో ఎల్ స్క్వేర్ బై ఏ ఇంటూ ఎల్ అంటే వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? మాస్ బై డెన్సిటీ. సో రో ఎల్ స్క్వేర్ బై మాస్ బై డెన్సిటీ. దీన్ని డెన్సిటీ కాన్స్టెంట్, సేమ్ మెటీరియల్. రో కాన్స్టెంట్, మాస్ మారదు. దేర్ ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు వాట్ ఐ షుడ్ రైట్. సో ఎట్లా వచ్చింది పక్కన పెడదాం ఇప్పుడు కాసేపు. సో స్ట్రెచ్డ్ అనగానే ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. ఇప్పుడు ఏమన్నా లెంత్ ఏమైంది? డబుల్ అయింది. దీని బదులు డబుల్ పెట్టు. డబుల్ అంటే ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఎల్ డబుల్ అయిందా, ఆర్ డబుల్ అయిందా? ఎల్ డబుల్, ఎల్ బదులు 2 పెట్టు. అప్పుడు ఆర్ ఏమైంది? 2 స్క్వేర్ అంటే 4 times. So resistance becomes quadruple. Therefore, when
a wire of resistance for example 10 ohm అనుకుందాం is stretched so that its length is double. Then new resistance is ఒకటి అట్లా అట్లా రాదు అనుకుంటే ఆర్ ఇస్ ప్రపోర్షనల్ ఎల్ స్క్వేర్ ఫార్ములా గుర్తుంది. వాట్ ఐ కెన్ రైట్ r1 by r2 ఈక్వల్ టు l1 by l2 హోల్ స్క్వేర్. r1 ఎంత ఇచ్చాను 10 ఓం, r2 తెలవదు కనుక్కోమన్నా. l1 l అనుకుందాం, l2 ఏమైంది 2l అయింది, డబుల్ అయింది. లేదా ఇది 10 మీటర్ అంటే ఇది 20 మీటర్ ఎట్లా రేషియో కాబట్టి నో ఇష్యూ. హోల్ స్క్వేర్ l క్యాన్సిల్ 1 by 4 దట్ పోతుంది, ఇది వస్తుంది. ఇప్పుడు r ఈక్వల్ వాట్ 40 ohm. అంటే రెసిస్టెన్స్ ఇస్ క్వాడ్రబుల్, ఇట్ బికమ్స్ 40 ohm. ఓకే, అలా చెప్పాలి. r is proportional L square స్ట్రెచ్డ్ ఇచ్చినప్పుడు r is proportional to L square. ఇదే r is proportional L square మీద పర్సంటేజ్లో ఇస్తాడు. పర్సంటేజ్ చిన్న పర్సంటేజ్ అయితే ఎలా చేస్తాం, పెద్ద పర్సంటేజ్ అయితే ఎలా చేస్తాం, రెండూ చేద్దాం. ఓకే, క్వశ్చన్ రాసుకుందాం. A wire is stretched so that its length is increased by 20%. What is percentage increase in its resistance? ఇది పెద్ద పర్సంటేజ్. ఎస్, టెక్నిక్ ఏంటంటే r is proportional L square అనే ఐడియా ముందు రావాలి. స్ట్రెచ్డ్ అన్నారు కాబట్టి డ్రాన్ అన్నా స్ట్రెచ్డ్ అన్నా ఒకటే. r1 by r equal what? సో పర్సెంట్ అంటే 100 గురించి అడిగారు, ఇనీషియల్ వాల్యూ అందరికి 100 పెట్టి ఏం ఆలోచించకుండా కళ్ళు మూసుకోండి. ఎవరి గురించి ఇచ్చాడు, లెంత్ గురించి ఇచ్చాడా, రెసిస్టెన్స్ గురించి ఇచ్చాడా? లెంత్ ఎంత పెరిగింది అన్నాడు 20%, అంటే 100కి 20 పెరిగింది. అంటే ఇనీషియల్గా 100 తీసుకుంటే ఇప్పుడు ఎంత 120 హోల్ స్క్వేర్. ఇది తర్వాత r2 అనుకుంటాను. సో 0 0 క్యాన్సిల్. 100 by r2 ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100, 12 స్క్వేర్ అంటే 140. క్యాన్సిల్ క్యాన్సిల్. ఇప్పుడు r2 ఈక్వల్ టు 140. ఇది ఆన్సర్ కాదు. ఇనీషియల్ రెసిస్టెన్స్ ఎంత తీసుకున్నా 100, ఇప్పుడు ఎంత వచ్చింది 140. పెరిగిందా తగ్గిందా? ఎంత పెరిగింది? సో నౌ ద ఆన్సర్ ఈస్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్డ్ బై 44%. అలా రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ బై 44%. పర్సంటేజ్ ఏ లెక్క ఇచ్చినా పక్కా పర్సంటేజ్లో ఒక లెక్క ఇస్తారండి. అది కైంటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఎంబీ స్క్వేర్ మీద ఇస్తారా, ఆర్ ఇస్ ప్రపోర్షనల్ ఎల్ స్క్వేర్ మీద ఇస్తారా, ఏదైనా సరే ఒకటే మెథడ్. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క మెథడ్ ఉండదు. ఫస్ట్ ఏం చేస్తారు, r1 by r ఈక్వల్ టు ఇది చేసాం కదా, ఇనీషియల్ వాల్యూస్ 100 తీసుకోండి. ఎవడో ఒక దాని గురించి ఇస్తాడు. ఏమని ఇచ్చాడు, దీని గురించి పెరిగిందని ఇచ్చాడు. ఎంత పెరిగింది 20. 100కి 20 పెరిగిందంటే 120. దీనికి కనుక్కో. నౌ దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఇది కూడా ఆన్సర్ ఆప్షన్స్ లో ఉండొచ్చు 140, కానీ అది కాదు. ఎందుకు కాదు, ఇనీషియల్ వాల్యూ ఎంత తీసుకున్న రెసిస్టెన్స్ ఇప్పుడు ఎంత వచ్చింది అంటే 100కి ఎంత పెరిగింది 44. దేర్ఫోర్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ బై 44%. ఇదే ప్రాబ్లం ఇంకో న్యూమరికల్ ఇస్తా చేయండి. A wire is compressed అంటే లెంత్ తగ్గిందా పెరిగింది? Wire is compressed so that its length decreased by 30%. So that its length decreases by 30%. What is percentage change in resistance? ఎంత వచ్చింది? ఎస్, r is proportional L square కదా, పండగ చెప్పేది. r1 by r2 ఈక్వల్ వాట్ l1 by l2 హోల్ స్క్వేర్. వీడిని 100 పెట్టుకో, వీడిని 100 పెట్టుకో. దేని గురించి ఇచ్చాడు బాబు? లెంత్ గురించి ఇచ్చాడు. పెరిగిందా తగ్గిందా? ఎంత తగ్గింది అంటే 100కి 30 పోయింది, తగ్గింది. 70 స్క్వేర్ క్యాన్సిల్. 10 స్క్వేర్ 100 by 40. 100 క్యాన్సిల్ చేసినా r2 ఈక్వల్ 49 ఆన్సర్ కాదు. ఇనీషియల్ 100 తీసుకుని ఇప్పుడు 49. తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎంత తగ్గింది? 100 ఎంత 51. Therefore resistance decreases by 51%. ఇప్పుడు చిన్న పర్సెంటేజ్ ఇస్తే ఇలా కూడా చేయొచ్చు, బట్ కొంచెం క్యాలిక్యులేషన్ లేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఒక మెథడ్ ఉంది, అదేంటో చూద్దాం. చిన్న పర్సెంటేజ్. A wire is stretched. A wire is stretched. A wire is stretched
so that its length increases by 0.1%. Increases by 0.1%. Then what is percentage increase in its resistance? SAR is proportional to L square. బుడ్డి పర్సెంటేజ్ ఏం లేదండి, ఈ పవర్ ని పక్కకు పెట్టండి అంతే. సో వాట్ ఐ కెన్ రైట్, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఆర్ కెన్ బి రిటన్ యాజ్ 2 into పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఎల్. దట్స్ ఇట్. ఒకవేళ ఎల్ క్యూబ్ ఉందనుకో ఆ 3 ఇక్కడ పెట్టు, ఎల్ పవర్ 1/2 ఉందనుకో 1/2 ఇక్కడ పెట్టు. సో నౌ 2 into లెంత్ ఈజ్ ఇంక్రీజ్ బై అని ఇచ్చాను కదా నేను, ఎంత ఇంక్రీజ్ 0.1%. 2 into 0.1 0.2%. అంతే. పెరుగుడు పాజిటివ్, ఇది కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్. ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్, electric potential due to a charge q, point charge q at a distance r is given by v equal to 1/4 pi epsilon naught into q by r. Okay, ఇక్కడ మైనస్ q ఉంది అనుకోండి, 1/4 pi epsilon naught into minus q by r. It is having no direction, it is a scalar. Electric field intensity is a vector than direction. This స్కేలార్ కాబట్టి డైరెక్షన్ లేదు. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. దిస్ ఇస్ ద ఫార్ములా. అండ్ వాట్ ఇస్ ద వాల్యూ 1/4 pi epsilon naught? 9 into 10 power 9 into న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుంబ్స్. ఎనీవే దిస్ ఇస్ ద వాల్యూ 9 into 10 power 9. q అంటే ఎవరు? చార్జ్, మెజర్ ఇన్ కూలుంబ్. r అంటే డిస్టెన్స్. దీని మీద ప్రాబ్లం చేద్దామంటే 4 charges each of 1 microcoulomb are placed at 4 corners of a square of side 1 meter. What is the electric potential at the center of the square? This is my given problem. ఎన్ని చార్జెస్ ఉన్నాయి? 4. కాబట్టి ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క పొటెన్షియల్. పొటెన్షియల్ కావాలంటే ఫార్ములా ఏంటి? q/r. అంటే q తెలవాలి, r అంటే ఏ పాయింట్ దగ్గర అయితే కావాలో ఆ ఛార్జ్ నుంచి డిస్టెన్స్ తెలవాలి. ఫస్ట్ అసలు ఆ డిస్టెన్స్ ఎంతో కనుక్కుందాం, తర్వాత సెంటర్ నుంచి కనుక్కుందాం. దీని డయాగ్నల్ ఇదేంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కెన్ అప్లై పైథాగరస్ థీరం. అంటే ఇది స్క్వేర్ ABC ఏదో పెట్టుకుంటే AC స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ plus BC square. So AC square equal to 1 plus 1. AC square equal to 2. AC equal to root. So ఇక్కడ నుంచి ఇక్కడికి root 2. సెంటర్ చూద్దాం. సెంటర్ నుంచి AO లేదా OC ఏదైనా ఉంటాయి. దీంట్లో కరెక్ట్గా ఎంత ఉంటుంది? సగం ఉంటుంది. సో √2/2. √2/2 అంటే ఎలా చేయాలో తెలుసా? అలానే ఉంచండి, నో ఇష్యూ. 1/√2. √2/2 ని √2 into √2 వేస్తే ఒక √2/1/√2. సో a ఇస్ ద స్క్వేర్ సైడ్ అయితే a/√2, 1 అయితే 1/√2, 2 అయితే 2/√2, 3 అయితే 3/√2. మొత్తం మీద స్క్వేర్ సైడ్ a అయితే సెంటర్ టు ఎనీ వర్టెక్స్ ద డిస్టెన్స్ ఇస్ a/√2. ఇప్పుడు రా, వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటయ్యా అంటే ఎస్ 1 మైక్రోకూలుంబ్, ఇక్కడ 1 మైక్రోకూలుంబ్, ఇక్కడ 1 మైక్రోకూలుంబ్, ఇక్కడ 1 మైక్రోకూలుంబ్, ఇక్కడ అడిగాడు. ఇది 1 మీటర్, ఇది 1 మీటర్ ఇచ్చాడు. ఇది ఎంత? 1/2. I want to find out potential at center. O guns, C guns. దీనివల్ల ఒకటి, దీనివల్ల ఒకటి, దీనివల్ల ఒకటి, దీనివల్ల ఒకటి. దీనివల్ల ఇక్కడ ఫార్ములా ఏంటి? 1/4 ఉంటారు మొత్తం. 1/4 pi epsilon naught into q/r. చార్జ్ ఎక్కడ ఉంది అక్కడి నుంచి ఇక్కడ కలుపుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ. సో మైక్రోని కూలుంబ్ లో మార్చుకోవాలి. SI కదా, మైక్రో అంటే 10⁻⁻6 కూలుంబ్ బై డిస్టెన్స్ ఎంత ఇచ్చాము? 1/√2. అలానే ఇక్కడ నుంచి కూడా చెప్పు. ఇక్కడ నుంచి ఎక్కడ కావాలి నాకు? ఇక్కడే కావాలి. నాకు కావాలి సెంటర్ దగ్గరే, ఒక్కొక్క చార్జ్ నుంచి కావాలి. 1/4 pi epsilon q/r సేమా, అదే వచ్చేది.
మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సేమ్, ఇక్కడ నుంచి కూడా అందరూ సేమ్ 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 అన్నప్పుడు మళ్ళీ అందరినీ రాయడం ఎందుకు? ఇంటూ 4 అంతే. therefore into 4 9 into 10 power 9 into 10 power minus 6 into 4 1 by root 5 వస్తుంది 4. now the answer is 36 root 2 into 10 cube volt. 10 cube నే కిలో అని కూడా అనొచ్చు. 36 root 2 కిలో వోల్ట్. ఒకవేళ రూట్ 2 లో ఇవ్వకుండా ఏదో న్యూమరికల్స్ ఇచ్చాడు అనుకోండి, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ రూట్ 2? 1.414. సో 36 into 1.414 కిలో వోల్ట్. ఓకే, ఛార్జీలు మారుస్తా. ఇది 1 కదా, ఇక్కడ -1 పెట్టా, ఇక్కడ -1 పెట్టా. ఇప్పుడు ఎంతో చూద్దాం. వాట్ ఇస్ ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్? దీనివల్ల Q/R, దీనివల్ల ఇక్కడ -Q/R, Q/R ఏమైతుంది? అన్నీ క్యాన్సిల్ అయిపోతాం. 2 Q/R ఉన్నాయి, 2 -Q/R క్యాన్సిల్. ఆన్సర్ ఇస్ 0. ఓకే, ఇక్కడ కాకుండా మరి ఇక్కడ పెట్టా, అప్పుడు ఏంటో చూద్దాం. Q/R -Q/R Q/R 0. కాబట్టి ఈ రెండు పాజిటివ్ అయినా ఆ రెండు పాజిటివ్ అయినా ఆన్సర్ 0 వస్తుంది. ఓకే, అన్ని మైనస్ పెట్టా, 0 అవుతుందా? కాదు, ఎందుకంటే దీనివల్ల నెగిటివ్, దీనివల్ల నెగిటివ్, దీనివల్ల నెగిటివ్, దీనివల్ల నెగిటివ్, అందరూ ఈక్వల్ కాబట్టి ఇంటూ 4, కాబట్టి ఆన్సర్ -లో వస్తుంది. ఓకేనా? అలా చేయాలి పొటెన్షియల్. ప్రాబ్లం రాసుకోండి. 2 point charges of 2 coulomb and -16 coulomb. 2 point charges of 2 coulomb and -16 coulomb are placed at a separation of 36 meter. Are placed at a separation of 36 meter. What is the position of zero potential point? What is the position of point where the potential is 0? What is the position of zero potential point from first charge inside the line joining them? రెండు వస్తాయి, రెండు జీరో పొటెన్షియల్ పాయింట్స్, ఒకటి ఇన్సైడ్ ఒకటి అవుట్ సైడ్. ఫస్ట్ ఇన్సైడ్ కనుక ఇన్సైడ్ ద లైన్ జాయినింగ్ దెన్, అది క్వశ్చన్ చదవండి ఒకసారి. సో 2 coulomb and -16 coulomb are separated by distance of 36 meters. I want to get a point where the potential is 0. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ అడిగారు కాబట్టి ఇక్కడ నుంచి x అనుకుందాం. అప్పుడు ఇదంతా 36 మైనస్ x. ఇక్కడ ఎన్ని పొటెన్షియల్స్ ఉంటాయి? 2. ఒకటి దీనివల్ల, ఇంకోటి దానివల్ల. దీనివల్ల పాజిటివ్ నెగిటివ్, దానివల్ల ఆ రెండింటికి కలిపి ఎంత ఈక్వల్ ఉండాలి? 0. అడిగింది అదే కదా, జీరో పొటెన్షియల్ పాయింట్. therefore V at point B, that is V due to 2 coulomb plus V due to 16, of course -16 coulomb equal to 0. V ఫార్ములా ఏంటి? 1/4πε0 into Q/R. ఏ ఛార్జ్ నుంచి అయితే అడిగామో, ఎక్కడైతే అడిగామో అది ఇక్కడ 1/4πε0 into Q2 by ఎక్కడ కావాలి నాకు? ఇక్కడ కావాలి. ఎంత? x. నెక్స్ట్ దీనివల్ల ప్లస్ నెగిటివ్, నెగిటివ్ మైనస్ 1/4πε0 into 16 by 36 minus x should be equal to అంతే. at this above 1/4πε0 into 2 by x is equal to 1/4πε0 into 16 by 36 minus x. cancel 2 8s are, so cross multiplication 8x equal to 36 minus x, 9x equal to 36, x equal to 4 meter. ఇది 4 మీటర్ అన్నాము. మరి ఇక్కడి నుంచి అడిగితే 36 మైనస్ ఎవరికి దగ్గరలో ఉంది? 4కి దగ్గరలో. చిన్న మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో అప్పుడు వాడికే దగ్గరలో ఉంటుంది అనుకోండి. ఏం చేయలేదండి, ఎక్కడైతే పొటెన్షియల్ 0 అన్నాడు ఏదో ఒక చోట అనుకున్నా, ఇక్కడి నుంచి దూరం అడిగాడు కూడా ఇక్కడ నుంచి x అనుకున్నా, ఆటోమేటిక్గా అది 36 మైనస్ x. దీనివల్ల ఇక్కడ పొటెన్షియల్ 1/4πε అంటే Q/R.
దానివల్ల -16/r ఈక్వల్ టు 0 చేశాను అంతే. మరి అవుట్ సైడ్ కూడా కనుక్కుందాం. ఇదేంటి ఇన్సైడ్, అవుట్ సైడ్ కూడా కనుక్కుందాం ఒకసారి. ఎస్, అవుట్ సైడ్ కూడా కనుక్కుంటున్నాను. ఇది 2 కూలుమ్, ఇది -16 కూలుమ్. అవుట్ సైడ్ ఇక్కడ ఎక్కడో అనుకుందాం పీ పాయింట్, ఇది x అనుకుందాం. అప్పుడు ఇదంతా 36 ప్లస్ x. నాకు v అండ్ పాయింట్ p కావాలి. దీనివల్ల ఒకటి, దీనివల్ల ఇక్కడ చెప్పు 1/4πε0 ఇంటూ q/r అంటే x. దీనివల్ల ఇక్కడ చెప్పు 1/4πε0 ఇంటూ 16/36 ప్లస్ x should be equal to నా రిక్వైర్మెంట్ 0. ఎందుకంటే అవుట్ సైడ్ కనుక్కోమని 0. దాని ప్లస్ 1/4πε0 ఇంటూ 2/x ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ 16/36 ప్లస్ x. Answer 2 8 and 8x equal to 36 plus x. It also 7x equal to 36. X equal to 36/7. So you will get what positive into negative either you will get how many zero potential points on the straight line? 2. One is in between them, another one is outside. Formula ade ఏ చార్జ్ వల్ల ఎక్కడ అనేది. కోడ్ ఆఫ్ రెసిస్టర్స్ ఇది వస్తే మళ్ళీ ఏం చేయాలి? అంతేనా తప్ప ఇంకోటి లేదు. దాన్ని జాగ్రత్త చేయాలి, రెండు సార్లు చేయాలి. ఎందుకంటే మనం అటెంప్ట్ చేసే తప్పు క్వశ్చన్స్ అవునా. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు అటెంప్ట్ 50 క్వశ్చన్స్ ఆర్ 45 క్వశ్చన్స్. మనకి 30 క్వశ్చన్స్ చేస్తే బంగారం ఉంటుంది. చెప్పలేము. 45 క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అడగచ్చు ఒకసారి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అడగచ్చు, అయితే చేయొచ్చు. కాబట్టి ఎనీవే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్ అంటే 30 చేస్తే చాలా ఎక్కువ అనుకోండి. కాబట్టి మనకి ఒక్కొక్క క్వశ్చన్కి ఇచ్చే టైం చాలా ఎక్కువ. కాబట్టి జాగ్రత్తగా 1కి 2 సార్లు చేయాల్సిందే. ఓకే, మీరు ఎప్పుడు లక్కీయెస్ట్ పర్సన్స్ అవుతారో తెలుసా? పేపరు ఇస్తే ఒక క్వశ్చన్ బాగా హార్డ్ ఇవ్వాలి లేదా ఈజీగా ఇవ్వాలి. హార్డ్కి ఇచ్చాడు అనుకో నువ్వు చేయలేవు, వాడు చేయలేవు. ఈజీగా ఇచ్చాడు అనుకో వాడు చేస్తాడు, నువ్వు చేస్తావు. బట్ వాడు ఇంకా కంగారు పడిపోతాడు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. నీకు ఇది వస్తే చాలనుకున్నావు, నువ్వు కరెక్ట్ పెడతావు. వాడు వెనక్కి పోతాడు, నువ్వేమో ఫస్ట్ ర్యాంక్ వస్తావు. బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, ఈజ్ ఎ వెరీ గుడ్ వైట్ మ్యాన్. ఎక్కడే ఈజ్ ఎ వెరీ గుడ్ వైట్. నెక్స్ట్ ఇది 0 1 2 3 4 5 6 7 8 9. గోల్డ్, సిల్వర్, నో కలర్. టాలరెన్స్ ±5%, ±10%, ±20%. ఇది 10^0 అన్నమాట. 10^1, 10^2, 10^9. ఇది తెలుసా? 10^-1 what? 10^-. ఓకే, ఈ బీబీలు 2 ఉన్నాయి, 3 బీలు ఉన్నాయి. ఈ బీ పక్కా చెప్పచ్చు. విబ్జేఆర్లో ఇది విబ్జేఆర్ కాబట్టి ఇది బ్లూ, సో క్లియర్. ఈ 2 ఒకటి బ్రౌన్ ఒకటి బ్లాక్. ఏది బ్రౌన్ ఏది బ్లాక్ అంటే వీడు 0 కదా. 0 అంటే ఏంటి? డార్క్, ఏం లేదు, బ్లాక్. సో వీడు బ్లాక్ కాబట్టి వీడు బ్రౌన్. ఇది వాడే. నెక్స్ట్ జీలు కూడా 2 ఉన్నాయి. ఈ జీ ఉంది, ఈ జీ ఉంది. విబ్జేఆర్, సో ఇది గ్రీన్, రెండోది గ్రే. ఓకే, ఎస్. మనకి ఫస్ట్ ఏ రెసిస్టర్లో అయినా సరే 4 బ్యాండ్స్ ఉంటాయి. 4 బ్యాండ్స్, 4 కలర్స్ చూద్దాం. వైలెట్, ఎల్లో, ఆరెంజ్, గోల్డ్ ఇచ్చారు. ఇది వాల్యూ ఎంత? ఫస్ట్ వైలెట్ 7. సో మీకు ఆప్షన్ 7 మీద ఏది ఉందో చూడుకో. ఒకటే ఉంది, అదే ఆన్సర్. 2 3 ఉన్నాయి, మళ్ళీ చేయాలి. ఎల్లో 4. సో అది కూడా డిజిటే వేయాలి. సెకండ్ వన్ ఆల్సో రిప్రజెంట్ న్యూమరికల్. 74 ఇంటూ 3 10 క్యూబ్. 74 ఇంటూ 10 క్యూబ్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ బ్యాండ్ వచ్చేసి 10 పవర్స్ ఎక్స్పోనెంట్.
నెక్స్ట్ గోల్డ్ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 5% ఓం అంతే. అదే కలర్ కోడ్ అంతేనా. ఇంకోటి ఇస్తా చూద్దాం. 4 బ్యాండ్ పెట్టాలి 1 2 3 4 రెడ్ 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 సిల్వర్ అన్న. ఫస్ట్ రెడ్ వాడు 2 మళ్ళీ రెడ్ 2 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 10%. ఓ అదేనా అది కలర్. టుమారో లెట్ us go to other. చెప్తాను.